ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ధమాల్ 4 అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై స్టోరీ ఏంది, సింపుల్గా ఏం లేదంటే మాత్రమే ట్రెజర్ హంట్ బై. మనము అల్లరి నరేష్ వాళ్ళది మనం ఆల్రెడీ చూసినాము. అది ట్రెజర్ హంట్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ అలాంటి కాన్సెప్ట్తో పాటు స్టార్టింగ్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్ చూపించారు, కానీ నాకు అంత పెద్దగా ఇంపాక్ట్ఫుల్ ఏం కాలేదు. స్టార్టింగ్ 1 అవర్ నుంచి 45 మినిట్స్ దాకా కూడా మీకు ఒక్కొక్క ఇండివిజువల్ క్యారెక్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో, వాళ్ళ రోల్ ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది అనేసి అయితే అంటారు. అండ్ చాలామంది అంటారు ఇందులో లాజిక్ వెతకద్దు, కామెడీ చూడాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో లాజిక్ వెతకాల్సి వస్తుంది. ఈవెన్ దో నేను కూడా ఛాన్సార్లు అన్నాను కామెడీ దాంట్లో మనం లాజిక్ వెతకలేం, కానీ కొన్ని కామెడీ అయినా సరే కూడా కొన్ని సిచ్యువేషన్స్లో లాజిక్ వెతకాల్సిందే. ఎక్కడంటే మీకు థాట్ చెప్తాను లాజిక్ ఎడ బిస్కెట్ అయిపోయిందని. ఫస్ట్ దీంట్లో మెయిన్ హైలైట్ అయ్యేదని రితేష్ దేశ్ముఖ్ గారు ఇలా ఎక్కువ హైలైట్ అయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే అతనికి పెళ్ళి ఒక పైసలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె డ్రైవర్ యొక్క కూతురు ఉంటుంది. అక్కడ నుంచి ఏం ట్విస్ట్ అయిందని అదొక ట్విస్ట్. అండ్ అజయ్ దేవన్ గారిది కూడా సపరేట్ ఒక ట్విస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకరిది హర్షిత్ గారిది కూడా ఒక సపరేట్ ఒక ట్విస్ట్ ఉంటుంది అన్నమాట. మ్యారేజ్ది వాళ్ళ వైఫ్కి సంబంధించిన ట్విస్ట్. వీళ్ళతో పాటు ఇంకొక పైలట్స్ ఉంటారు, వాళ్ళది వీళ్ళ స్టోరీ ఏందన్నట్టు కూడా చూపించినమాట. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ మన సంక్రాంతి కోసం వెంకటేష్ గారిది ఉంది కదా, దాంట్లో పోలీస్ క్యారెక్టర్ చేస్తారు కదా, అతను కూడా ఇంకా ఈ హీరోలే ప్లే చేస్తాడు. అది ఇంకా సావాలే వాళ్ళ బతికేవారు అంటే ఇంకా బతికేవారు అంటాడు ఎండింగ్లో కూడా. సో అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకోవచ్చు అతనిది. నాకు కామెడీ పెద్దగా అనిపించలేదు, క్యారెక్టర్స్ పర్లేదు ఓకే అనిపించింది. విఎఫ్ఎక్స్ ఘోరంగా వాడారు అనుకోవచ్చు. కామెడీ అంటారు కదా, నాకు కామెడీ కంటే కొంచెం క్రింజ్ లాగా ఎక్కువ అనిపించింది. కొంచెం కామెడీ సెన్స్ అనిపించలేదు. మనం పాతే కొట్టుడు నడుకుడు తిట్టుడు అంటారు చూసిరా, సో నాకు అలానే అనిపించింది అనమాట. ఒక సీన్ ఉంటుంది, మీరు మన దొంగల ముఠ అనేసి ఉన్నట్టు అలానే వస్తుంది దొంగల ముఠ ఉంటుంది. దాంట్లో ట్రైబల్స్ని చూపిస్తారు కదా, దీంట్లో ట్రైబల్స్ని చూపిస్తారు అన్నమాట. అది దాంట్లో నాకు అది సెన్స్ అనిపించలే. అరే ఎందుకు తీస్తుర్రు రా ట్రెజర్ అంటే ట్రైబల్స్ కంపల్సరీ ఉండాల్సిందే అని అన్నట్టు కూడా చూపించారు అన్నమాట. ట్రెజర్ వస్తుంది, లాస్ట్ టైం ట్రెజర్ అంతా వెళ్ళిపోతుంది. ఎండింగ్ వచ్చేసరికి అయితే ఎమోషనల్గా ఒక మెసేజ్ అందిస్తారు. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ ఈ మధ్యకాలంలో నెక్స్ట్ పార్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కదా, సో ఇది కూడా పార్ట్ 5 కూడా కన్ఫర్మ్ అయిపోయేటట్టు ఎండింగ్ ఇచ్చారు అన్నమాట. సో కొంచెం సాడ్గా అనిపిస్తారు, ఎందుకు మంచిగా దాన్ని బిస్కెట్ చేస్తారు అన్నట్టు కూడా కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. కానీ ఒక్క సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ పర్లేదు ఒకేలాగా ఎంజాయబుల్ అనిపించినాయి అనమాట. సెన్స్ లేని సీన్స్ ఏంటంటే అజయ్ దేవన్ గారు అవి 2 వెహికల్స్ మధ్యలో వస్తుంటాడు కదా, దీంట్లో 2 డాల్ఫిన్స్ మధ్యలో పెట్టారు. అది ఎందుకు పెట్టిర్రా? ఇంకోటి ఆ జెట్స్కియో ఏదో బైక్ ఉంటుంది వాటర్లో నడిచేది, అది షిప్ హైట్ కంటే జంప్ అయిపోయింది స్టార్టింగ్ ఎంట్రీయే. ఎందుకురా అనిపిస్తుంది. మళ్ళీ రితేష్ దేశ్ముఖ్ గారు వాళ్ళ వైపు కూర్చున్నప్పుడు బండి ఇట్లా యాంగిల్లో టిల్ట్ అయిపోతుంది. సో అది పెద్ద లాజిక్ మిస్ అయిపోతుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాత్రమే మూవీ పర్లేదు, కామెడీ పర్లేదు అన్నట్టు అనిపించింది అంతే, ఎక్కువ ఏం అనిపించలేదు నాకు. మూవీ రేటింగ్ చూసుకుంటే మాత్రమే 1.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అన్న ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నావు అంటే మాత్రమే సింపుల్ ఒకటే మాట చెప్తున్నాను. ఎందుకు తక్కువ ఇచ్చినానా అంటే మాత్రమే పాతవి తీసుకొచ్చి ఇలా పెట్టినట్టు అనిపించింది, కొత్తగా ఏం అనిపించలేదు నాకు. అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ పైరెట్స్ అని యాడ్ చేసిరు, కానీ ఇప్పుడున్న పైరెట్స్ ఉన్నాడు. సో అది కొన్ని లాజిక్లు అయితే మిస్ అయినాయి అనిపించింది. ఈ హ్యాండ్ కోడ్స్ ఈ టెంపుల్ కాడ అది ఇది అన్నట్టు కొంచెం లాజిక్ సెన్స్ లేకుండా కొంచెం మోకరీ లాగా కూడా అనిపించాం. అనేది తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంతే తప్పించి ఇంకోటి ఛానల్ పెద్ద లిస్ట్ పెద్దగా అయిపోతుంది. అందుకే చిన్నగా చెప్పుకోవడానికి ఇవి 4 కాదని చెప్పినవి తక్కువ రేటింగ్ ఇవ్వడానికి అంతే. ఈ ఫైనల్గా అయితే నా ఒపీనియన్, నా రివ్యూ నచ్చింది మంచిగా అనిపించి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కూడా కలుసుకుందాం.